ఈ అంశం మీద మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ప్రెస్ మీట్ ద్వారా చర్చించటం కరెక్ట్ కాదు అని కొంత నియంత్రించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా రోజురోజుకి అధికార పార్టీ చేస్తున్నటువంటి కుట్రలు శ్రీవారి మీద ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ దేశంలోనే అత్యంత సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతీతుడు అనేవి నేను అనటంలా, కానీ ఈ వయసులో కూడా వెంకటేశ్వర స్వామిని కూడా వ్యాపారానికి వాడతారా, వాడరేమో అనే ఒక చిన్న ఆశ, కానీ దాన్ని కూడా తొంగలో తొక్కి తమ వ్యక్తిగతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కోసం, వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కోసం కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా తమ రాజకీయాలకు వాడటం అనేది రాష్ట్ర ప్రజల తరపున కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యే పరిస్థితి నాకు కూడా ఉంది. ఎందుకంటే రాజకీయాలు అంటేనే ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకి ఒక యావగింపు వచ్చేసింది. రాజకీయాల్లో మాట్లాడేదంతా అబద్ధాలు, చేసేదంతా అబద్ధాలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలైనటువంటి రాజకీయాల్లో ప్రజలు విసుగెత్తిపోయారు. అదే నేను కానీ, నా భావన కానీ, లేకపోతే ప్రజల భావన కానీ, వ్యక్తిగతమైన భావన ఏంటి అంటే, రాజకీయాల్లో సహజంగానే చాలా అవినీతి ఆరోపణలు చేస్తారు, వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తారు. నువ్వు ఆ కాంట్రాక్ట్లో 100 కోట్లు తీసుకున్నావు అంటారు, ఈ కాంట్రాక్ట్లో 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నావు అంటారు. ఇదిగో ఈ బ్రిడ్జి కడటానికి ఒక 50,000 కోట్ల రూపాయలు, పోలవరంలో మీరు 25,000 కోట్లు తిన్నారంటారు, అమరావతిలో మీరు 1,00,000 కోట్లు తిన్నారంటారు. ఈ ఆరోపణలు ఉంటాయి, ఉండకపోతాయి, మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఈ ఆరోపణల్లో చాలా వరకు ప్రజలు ఎవరెవరు ఆరోపణలు చేసినా తేల్చుకుంటారు, చూసుకుంటూ ఉంటారు. కానీ తిరుమల వెంకటేశ్వర స్వామికి అత్యంత పవిత్రంగా భావించే ప్రసాదంలో కూడా రాజకీయాలు చేయాలి అని చూసేటువంటి, అంటే సహజంగా ఎందుకు మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురాకూడదు అంటే, మతం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి అంశం. రాష్ట్ర ప్రజలకి నేను మీ ద్వారా, మీడియా సోదరుల ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పేది, మతం అనేది ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నటువంటి అంశం. సహజంగానే వ్యక్తిగతంగా మనల్ని ఎన్ని దూషించినా పట్టించుకో, వ్యక్తిగతంగా లేకపోతే ఆర్థికంగా మనకి ఎంత నష్టం వచ్చినా పట్టించుకోం, పోతే పోనీలే మనం మళ్ళీ సంపాదించుకోవచ్చులే అనుకుంటాం. కానీ ఒక మతానికి సంబంధించినటువంటి అంశం మాత్రం, ఒక మతానికి సంబంధించినటువంటి ఎమోషన్ మాత్రం ఎవరు హర్ట్ చేసినా అది చాలా తీవ్రంగా, డీప్గా ఒక మనిషిని హర్ట్ చేస్తుంది. ఈ డీప్గా హర్ట్ చేసేది ఒక మతానికి సంబంధించిన అంశం కానే కాదు. జీసస్ని ఎవరైనా అవమానిస్తే క్రిస్టియన్లు అందరూ కూడా బాధపడతారు. అల్లాని ఎవరైనా ఒక మాట అంటే ముస్లిమ్స్ అందరూ కూడా బాధపడతారు. లేకపోతే వెంకటేశ్వర స్వామిని ఎవరైనా అంటే హిందువులందరూ బాధపడతారు. హిందువుల మనోభావాలని దెబ్బతింటాయి. అంటే ఒక ఆర్థికపరమైనటువంటి 1 కోటి రూపాయలు నష్టం వచ్చినా బాధపడరేమో, కానీ ఒక మతానికి సంబంధించినటువంటి ఎమోషనల్ కనెక్టివిటీని ఎవరైనా ఒక మాట మాట్లాడితే మాత్రం అది ఖచ్చితంగా ఒక మనిషి చాలా డీప్గా హర్ట్ అయ్యేటువంటి సమాజంలో మన సమాజం ఉంది. బహుశా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ అంశమే పెద్ద ఆయుధమైందేమోనని నేను భావిస్తున్నా. ఒక మనిషి మతానికి ఎంత కనెక్ట్ అవుతాడు కాబట్టి, ఒక మనిషి మీద బురద జల్లటానికి, ఒక పార్టీ మీద బురద జల్లటానికి, తమ పార్టీ దైవ రక్షణ కోసం లేకపోతే వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి ఉన్నాము అని చెప్పించుకోవడానికి ఎదుటి వ్యక్తి భుజం మీద తుపాకీ పెట్టి
లడ్డూ మీద వంక చూపించి ఎదుటి వ్యక్తిని బదనాం చేయాలనేటువంటి ఒక దుస్సాహసానికి ఒడికట్టాడేమో అని నేను మొన్నటిదాకా భావించా. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏంటి అంటే, నేను భావించిన దానికోసం ప్రజలకి నాకున్న తెలిసిన వాస్తవాలు డాక్యుమెంట్ పరంగానో నాకున్న చిన్నపాటి లీగల్ పరంగానో నేను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేశాను. నేను పదే పదే గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి నారా లోకేష్ గారిని, వారి మంత్రివర్గాన్ని, వారి ప్రచార కార్యకర్తలుగా ప్రచార సాధనాలుగా ఉపయోగపడుతున్న ఏబిఎన్ని, టీవీ5ని, మహా టీవీని, ఈటీవీని, ఆంధ్రజ్యోతిని, ఈనాడుని నేను ఎంతో రిక్వెస్ట్ చేసిన, జరిగింది అనర్థం జరిగిపోయింది. మీరు రాజకీయాలకు వాడారా, నేను రాజకీయాలకు వాడానా, లేకపోతే మీరు లబ్ధి పొందారా, నేను లబ్ధి పొందారా అనవసరం, ఇంక అయిపోయింది. ఇక దాని గురించి మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ఇది ఫైనల్గా వెళ్ళేది శ్రీవారి లడ్డూ మీద దీని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. సో అందుకని నేను ముఖ్యమంత్రి గారిని కూడా, నేను గత 15 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారిని, సార్ ఇంకా చాలు ఆపేయండి, ఇంకొద్దు దీని గురించి, నేను మీకు దండం పెట్టి నేను వేడుకున్నా మిమ్మల్ని, సార్ లడ్డూ మీద ఇంకా మాట్లాడటం అనవసరం. ఎందుకు అంటే తప్పు జరిగిందో రైడ్ జరిగిందో, మీరు రాంగ్ బటన్ నొక్కారో, పవన్ కళ్యాణ్ రాంగ్ బటన్ నొక్కాడో, లేకపోతే ఏం జరిగిందో అనేది అనవసరం. ఇంకా దీని గురించి దయచేసి ఎంత తక్కువ మాట్లాడితే రాష్ట్ర ప్రజలకి, దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకి అంత మంచిదండి, వద్దు అండి అని మాట్లాడా. నేను రిక్వెస్ట్ చేసిన, ఆగారా? నేను 15-20 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు, బోలేబాబా డైరీకి శ్రీ హర్ష డైరీగా పేరు మార్చుకున్న బోలేబాబా డైరీని 2018లో 2014లో ఈ రాష్ట్రంలోకి, తిరుపతిలోకి తీసుకొచ్చిందే మీరు. ఆ బోలేబాబా డైరీకి తప్పుడు సర్టిఫికెట్లు, ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చి ఆ బోలేబాబా డైరీని మీ టీటీడీ అధికారంలో, మీ ప్రభుత్వం అధికారంలో ఉండనే తీసుకొచ్చింది మీరే. లాగొద్దు తెగుద్ది అని చెప్పారు. విన్నారా? విన్నారు. లాగారు. ఏమైంది? 2024లో జూలై నెలలో వచ్చినటువంటి ట్యాంకులలో నుంచి నెయ్యి సేకరించి, మీ ప్రభుత్వంలో హయాంలో వచ్చినటువంటి ట్యాంకర్లో నెయ్యిని సేకరించి పరీక్ష చేస్తే దాంట్లో ఎద్దుకోవో, పందికోవో, ఫిష్ ఆయిలో ఉందయా, అది మీ ప్రభుత్వానికే మాయనమచ్చా, దయచేసి మీరు దాన్ని లాగకండి, ఇంతటితో ఆపేయండి, అది మీ ప్రభుత్వంలో వచ్చిన శాంపిల్, మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి, మీరు అప్రూవ్ చేసిన టెండర్లో వచ్చిన నెయ్యి, దయచేసి మీరు తప్పుడు బటన్ నొక్కారు, ఆపమంటే ఆగారా? ఆగకుండా ఏం చేశారు? లాగారు. లాగితే ఏమైంది? అరే బోలేబాబా డైరీ మీ హయాంలో అప్రూవ్ చేశారు, బోలేబాబా డైరీకి మిల్క్ ప్రొడక్షన్ లేకపోయినప్పటికీ మీ అధికారులే వెళ్ళిపోయి వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు, మీ హయాంలో వచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వచ్చిన నెయ్యిలో అవశేషాలు ఉన్నాయని వచ్చింది, ఇంకా లాగకండా అంటే అబ్బే, ఎక్కడ ఆగుతాం మనం? టీవీ5 మూర్తి పొద్దున డిబేట్ అదే, మధ్యాహ్నం డిబేట్ అదే, సాయంత్రం డిబేట్ అదే, లాగి 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 ఎంత దూరం లాగారంటే రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఎంత దూరం ఉందో అంత దూరం లాగారు. ఏమైపోయింది? ఈయన లాగేది కాక, మూర్తి గారు లాగేది కాక, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్, ఈయన వెనకాల తాడు పట్టుకొని మహా టీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఈటీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈయన వెనకాల తాడు పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ అందరూ పట్టుకొని ఎద్దు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది ఒక పక్క అయితే, వీళ్ళందరికంటే ముందు తాడు పట్టుకొని లాగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్పారు. ఏమంటే అసలు ఎద్దు కొవ్వు పంది కొవ్వు పక్కన పడేసేయండి, శ్రీశైలంలో కానీ తిరుమలలో కానీ ఆ లడ్డు ఫ్లేవర్ రావటానికి టాయిలెట్లో, బాత్రూమ్స్లో వాడే టాయిలెట్స్లో వాడే టాయిలెట్ క్లీనర్ను కూడా వాడారు అని ఇంకొక దుర్మార్గమైనటువంటి పదం చెప్పి తాడును లాగావు. ఏమైపోయింది? పుట్టుకొని తెగిపోయారు తాడు. ఏమైపోయింది? తెగిపోయి ఎక్కడ పడ్డారు? తాడు లాగి 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 గట్టిగా లాగటం వల్ల ఏమైపోయింది? మొత్తం వరుస పెట్టి
ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పెడితే, పవన్ కళ్యాణ్ గారు పెడితే, నారా లోకేష్ గారు పెడితే, మొత్తం పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి వీళ్ళు పడింది కాక ఆ మేనిఫెస్టోని కూడా ముట్టుకొని భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని కూడా పడేశారు. వరుస పెట్టి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వం మొత్తం వరుస పెట్టి బొర్ల పడ్డారు. బొక్కబార్లా ఎందుకు పడ్డారు? ఎవరో నీబొట్టి వాళ్ళ దగ్గర ఇంట్లో సూది పోయిందంట ఆమెకి. పక్కింటి ఆమెను అడిగిందంట, ఏమే నాకు సూది పోయింది, సూది దొరకటం లేదు, సూది కోసం ఎట్లా ఎతకాలి అంటే, దొరుకుద్దిలేవే సూది ఏమో కదా, ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుద్దిలే అందంట. కాదు ఆ వెనకింట్లో సోది ఒకడు బాగా చెప్తాడు, నా సూది ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలని సోది దగ్గరికి వెళ్తాను, సో ఆడైతే ఎక్కడ పోయిందో సూది చెప్తారని చెప్పేసి భర్తను తీసుకొని చేయి పెట్టుకొని సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి అడిగి చెయ్యి ఇచ్చి, అమ్మ నా సూది పోయింది, కొంచెం నాకు జాతకం చెప్పన్నారంట. సూది పోయిందని సోది దగ్గరికి వెళ్తే పాత రంకులన్నీ బయటపడినట్టు ఆ జాతకం చెప్పేవాడు ఈమెకున్నటువంటి సంబంధాల గురించి మొత్తం చెప్పాడంట భర్త ముందే. ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి? సూది పోయిందని సోదికి వెళ్తే పాత సంబంధాలన్నీ బయటపడినట్టుగా ఒక పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదాన్ని ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఇంకొక వ్యక్తి మీద బురద జల్లాలని చూస్తే ఏమైపోయింది? నేను ఎంత రిక్వెస్ట్ చేసినా అబ్బే వినకుండా లాగి సోదికెళ్ళారు. సోదికెళ్తే ఏమైపోయింది? ఇదిగో మొత్తం రంగులన్నీ బయటపడిపోయాయి. ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి నేను రావటానికి, రాష్ట్ర ప్రజల ముందుకు నేను రావటానికి ఒకే ఒక కారణం, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పందికొవ్వు, ఎద్దుకొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది. ఇది అపవిత్రమైంది. చాలా తక్కువ నాణ్యతకి ఈ లడ్డు ప్రసాదం తయారవుతుంది అని చెప్పటానికి ఒక ప్రయత్నం, కేవలం రాజకీయ ప్రయత్నం మాత్రమే కాదు సోదరులారా, రాష్ట్ర ప్రజలారా. ఈయన వెనక ఒక దుర్మార్గమైనటువంటి కుట్రని కూటమి ప్రభుత్వం పన్నింది అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ప్రజలు మీ యొక్క బినామీదారులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? ప్రతి కాంట్రాక్టులో, ప్రతి దోట, ప్రతి ప్రాజెక్టులో డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? సార్ ఏం చేసుకుంటారు సార్ డబ్బు మీరు? మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి సార్ మీకు? పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా మీరు మీ అక్రమాలకి, మీ హెరిటేజ్లో ఆదాయం కోసం వాడుకుంటూ ఆ ఆదాయాన్ని ఎక్కడ భక్తులందరూ క్వశ్చన్ చేస్తారో, మాలాంటి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారో అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రమైందనేటువంటి ఒక మాట చెప్పి దానికి మీ మీడియా మొత్తాన్ని కొమ్ము కాసేటట్టు చేశారే, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అపవిత్రం, ఇంతకంటే శాపం ఇంకేమన్నా ఉందా మీకు? నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా, వారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈరోజు తిరుమల లడ్డూ మీద మీరు చేసినటువంటి ఆరోపణలకి ఒక్క ఆధారమైన రాష్ట్ర ప్రజల ముందు పెట్టగలిగారా? మీరు దేనికోసమైతే ఆరోపణలు చేశారో, ఏ హెరిటేజ్ కంపెనీలో షేర్ల కోసమైతే ఆలోచన చేశారో, ఏ హెరిటేజ్ కంపెనీల ఆదాయం కోసమైతే మీరు రూపకల్పన చేశారో, ఏమైపోయింది ఈ రోజున? ఏమైపోయింది సార్? మీ షేర్ వాల్యూ డమాల్ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ మీద మొదలైంది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలైంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద మొదలైంది. మెట్లు కడిగి శుభ్రం చేసినటువంటి శుభ్రం ఆ విధంగానే మెట్లు కడిగినట్టుగా మీ జనసేన పార్టీని కూడా కడిగే పనిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మీరు మెట్లు కడిగి ధూళిని శుభ్రం చేసినట్టుగా వెంకటేశ్వర స్వామి మీ జనసేన పార్టీని శుభ్రం చేసి క్లీన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయంట, ఆ ఇంట్లో పెద్ద ఆయన పోటీ చేశాడంట. పెద్ద ఆయన ఓటుతో పాటుగా ఆయనకు కూడా 6 ఓట్లు రావాలి. వాళ్ళ ఆవిడ, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ కోడలు 2 ఓట్లు బండి అంట. అంటే బహుశా ఆయన ఓటు ఆయనకి వేసుకొని వాళ్ళ భార్య ఆయనకో ఎవరికో ఓటేసి ఉంటారు.
ఇంట్లో 5-6 ఓట్లు ఉంటే 6 ఓట్లు కూడా తెలంగాణ ప్రజలు ఆయనకు వేయాల. అంటే ఇది వెంకటేశ్వర స్వామి శాపంలో ఒక మచ్చు తునక. ఇదేదో శాపం పెట్టాలని నేను శాపం పెట్టడం లేదు సార్, దయచేసి నేను శాపం పెట్టారని అనుకోవద్దు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మీరు అపవిత్రం చేసి శాపానికి గురైంది మీరే. నిద్రపోతే నిద్ర రావట్లేదంట. ఎక్కడ ఏమి చూసినా కూడా వెంకటేశ్వర స్వామికి పాపం చేశాము మేము, ఈ పాపాన్ని ఎలా కడుక్కోవాలి అర్థం కాక పూజలు పునస్కారాలు చేసుకుంటా పెరుగుతున్నారు. నేను నిన్న పవన్ కళ్యాణ్ గారిని చూసే, ఏంది ఈయన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారికి ఎప్పుడు లేదు 4-3 నామాలు పెట్టాడు అని. ఆల్రెడీ మొదలైపోయింది ఆయనకి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో ప్రాయశ్చిత్తం దీక్ష ఆయనకి మొదలైంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 3 అడ్డబొట్లు పెట్టుకుని బయలుదేరిపోయారు. సార్, మీరు ఎన్ని అడ్డబొట్లు పెట్టినా, నిలువు బొట్లు పెట్టినా చేసిన పాపం ఎక్కడికి పోదు సార్. మీరు చేసిన పాపం, మాట్లాడిన మాట, ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు చేసినటువంటి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవానికి సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవు. ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాట, మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్, సనాతన ధర్మాధికారిని మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఎక్కడికి పోదు సార్. ఎందుకు అంటే మీరు చేసినటువంటి ఆరోపణ, మీ ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణ, మీ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లు కూడా కలిసి క్లీన్ చేసే యాసిడ్ కూడా కలిసిందని చెప్పినటువంటి ఆరోపణ, అది బొట్లు పెట్టుకుంటే పోదు సార్. ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్కి రావడానికి ప్రత్యేకమైన కారణం, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా, ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ ఇంకా ఎప్పుడు కూడా భవిష్యత్తులో దేవుడితో ఆటలు ఆడే దుస్సాహసానికి రాకూడదు. దేవుడితో రాజకీయాలు చేయాలి అనే దుస్సాహసం చేయకూడదు. దేవుణ్ణి కూడా మన రాజకీయాలకు వాడుకొని మన ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు మెరుగుపరుచుకోవాలి అనే ఒక సాహసం చేయకూడదు. ఆ సాహసం చేయకూడదు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వానికి శ్రీ వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ వేసి తీరాల్సిందే. ఆ పనిష్మెంట్ ఈ 3 పార్టీలు భరించాల్సిందే, పనిష్మెంట్ వీళ్ళు అనుభవించాల్సిందే. వ్యక్తిగతంగా వారి పార్టీల పరపతిని పెంచుకోవటానికి, వారి ఆర్థిక స్థితిగతులు పెంచుకోవటానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాలకు వాడినటువంటి ముఖ్యమంత్రి, వాడి తప్పు చేశామని తెలిసి కూడా, రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి గమనించండి, రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించేయండి. వెంకటేశ్వర స్వామిని తప్పు చేశామని తెలిసినప్పటికీ కూడా వారి మీడియాలో ప్రసారం చేసిన కథనాలు ఒక్కసారి మీరు చూడమని కోరుతున్నా. నేను దయచేసి పదే ఇన్నిసార్లు మాట్లాడుతున్నందుకు నేను క్షమించమని కోరుతున్నా రాష్ట్ర ప్రజలు. ఎందుకు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి సాహసం, చంద్రబాబు నాయుడు చేసిన సాహసాన్ని వెంకటేశ్వర స్వామి ఏదైనా చేస్తాడు అన్న భయం కూడా లేకుండా దాన్ని కొనసాగించిన పవన్ కళ్యాణ్ చేసిన సాహసాన్ని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా ఒక ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణలో నిజమెంతో తెలియకుండా, ఆ ఆరోపణలు రాజకీయపరమైనటువంటి ఆరోపణలను తెలిసి కూడా దాన్ని క్యారీ చేసినటువంటి కొన్ని వందల మీడియా సంస్థలు ఈరోజు తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసేదానికి ఒక కారణం హెరిటేజ్ సంస్థల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకోవటానికి అని తెలిసిన రోజున ఎంత బాధ అనిపిస్తుందండి. ఈ విధమైనటువంటి ఒక దుస్సాహసం ఒక రాజకీయ పార్టీ చేసింది అంటే
రాజకీయ పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ చేసినాయి అంటే ఇది దేవునితో రాజకీయం చేయటం కాదా? ఇది దేవునితో ఆటలాడటం కాదా? దేవుని సొమ్మును అడ్డం పెట్టుకొని, వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని అడ్డం పెట్టుకొని, ఈరోజు రాష్ట్ర ప్రజల ఎమోషన్స్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ పార్టీని బదనాం చేయాలి అని వారి ఆస్తులు పెంచుకునే ఆలోచన కాదా? ఇలా రేపొద్దునైనా ఇంకొకళ్ళైనా ఒక రాజకీయ పార్టీని ఆలోచన చేసి రేపొద్దున కూడా ఈ విధంగా వారి యొక్క ఎమోషన్స్ని కనెక్ట్ చేయడానికి, వాళ్ళ ఆలోచనల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాడచ్చు, తిరుమల వెంకటేశ్వర స్వామిని వాడచ్చు, శ్రీశైలం మల్లన్న వాడచ్చు, విజయవాడ కనకదుర్గమ్మను వాడచ్చు, లేకపోతే విజయవాడలో ఉన్న గుణదలను వాడచ్చు, కాకాని తోటలో ఉన్న ఎవరినైనా వాడచ్చు, ఒక దేవుణ్ణి వాడచ్చు, ఒక మతాన్ని వాడచ్చు. ఈ విధంగా మతానితోటి కనెక్ట్ అయి ఉన్నటువంటి ఎమోషన్స్ని ఒక ప్రజల మీద రుద్ది ఆ ప్రజలతోటి రాజకీయాలు చేయాలి అని చూసేటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక గుణపాఠం కావాలి. రాష్ట్ర ప్రజలు శ్రీ వెంకటేశ్వర స్వామితో సహా నేను ఆ దేవదేవుణ్ణి కూడా అడుగుతున్నా, ఆయన్ని కూడా నేను ప్రార్థిస్తున్నా, స్వామి నీ మీద రాజకీయాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, నీ మీద రాజకీయాలు చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని, మీ లడ్డు ప్రసాదంతో రాజకీయాలు చేసినటువంటి ఈ ఉప ముఖ్యమంత్రిని, ఈ లడ్డు ప్రసాదంతో కలిసిందని చెప్పినటువంటి ఈ నారా లోకేష్ లాంటి ఒక దురహంకారిని, ఈ ప్రభుత్వాన్ని దీని మీద డిబేట్ పెట్టి రాష్ట్ర ప్రజల మనసుల్లో, మస్తిష్కాల్లో ఒక కల్మషాన్ని రేపేటువంటి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని శిక్షించమని నేను ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ పాపం నోటితో చెబితే పోయేది కాదు. ఈ పాపం నోటితో చెబితే పోయేది కాదు. క్షమించు దేవా అని నువ్వు నిద్రలో వేడుకుంటే పోయేది కాదు. తిరుమల వెంకటేశ్వర సాక్షిగా బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా వెళ్ళి ముఖ్యమంత్రితో సహా శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర బహిరంగ క్షమాపణ చెప్పి ఈ తప్పుకి మమ్మల్ని బహిరంగంగా క్షమించండి అని చెప్పితే తప్ప ఈ పాపానికి ప్రక్షాళన ఉండదేమో అని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు లడ్డు అంశం ఇంత తీవ్రమైన చర్చకు రావడానికి కారణం మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సతీమణి హెరిటేజ్ అనేటువంటి ఒక సంస్థని, మిల్క్ ప్రోడక్ట్స్ని, ఒక పెద్ద కంపెనీని నడుపుతున్నారు. నాకు తెలిసి కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది. ఈ మధ్యకాలంలో ఈ లడ్డు అంశం మీద ₹350 స్వచ్ఛమైన నెయ్యి ఎలా బోలే బాబా ఇస్తాడు, అసలు ₹350 స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుంది అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు 8 మందిలో కూర్చున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు. ఏమని? ₹400 నువ్వుల నూనె రావట్లేదు, అసలు ప్యూర్ నెయ్యి ఎలా వస్తుందండి, ఎలా వస్తుంది ప్యూర్ నెయ్యి అని ఒక మాట మాట్లాడారు. కరెక్టే ఆ మాట. ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి 2024 జూన్ తర్వాత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ₹455 రమారమి ₹456 ప్యూర్ నెయ్యి తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడుతున్నారు. ఎవరు? ఇప్పుడున్నటువంటి బిఆర్ నాయుడు గారు. నందిని నెయ్యి అంటారు దాన్ని. ఈ నందిని నెయ్యిని బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుని ₹450 రమారమి. అకార్డింగ్ టు బిఆర్ నాయుడు గారు, అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు గారు, అకార్డింగ్ టు టీటీడీ ట్రస్ట్ బోర్డు ₹450 నందిని ప్యూర్ నెయ్యి ఇస్తుంది. బాగుంది, వెరీ గుడ్. అంటే ₹450 ప్యూర్ నెయ్యి వస్తుంది. 2019లో ₹350 ప్యూర్ నెయ్యి రాదు అకార్డింగ్ టు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ప్రకారం. బట్ 2026లో మాత్రం ₹450 2025లో ప్యూర్ నెయ్యి వస్తుంది. నేను నిన్న ఊరికే సరదాగా ఇది హెరిటేజ్ కౌగి, ఈ హెరిటేజ్ కౌగి ఎంత ప్యూర్ కౌగి ఇది
ప్యూర్ కౌగి. ఇది హెరిటేజ్ సంస్థ నుంచి వస్తున్నటువంటి ప్యూర్ కౌగి. ఈ కౌగి ఎంత అని నేను నిన్న తెప్పించాను. ఈ కౌగి యొక్క కేజీ వచ్చి 700. దీని ఎంఆర్పి చూద్దాం ముందు. దీని ఎంఆర్పి వచ్చి బట్ ఏమో ఇక్కడ ప్రింట్ చేయలేదు. బట్ ఇది మాత్రం ఇది 786 రూపాయలు. అంటే రమారమి 20 రూపాయలు తక్కువ, 800. ఆల్మోస్ట్ ఆల్ డబల్. ఇదేమో రెసీటు, నేను మీడియా సోదరులకు ఇస్తా ఇది తర్వాత. హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్యూర్ కౌగి రమారమి 20 రూపాయలు తక్కువ, 800 రూపాయలు అమ్ముతున్నప్పుడు మరి 450 రూపాయలకి నందిని వాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి నెయ్యి ప్యూర్ గీ అని అనాలా వద్దా? మీ ప్రకారం 800 రూపాయలకి ప్యూర్ గీ వస్తే మరి తిరుమల వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి 450 రూపాయలు ఎట్లా? అంటే ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేస్తున్న నెయ్యిలో కూడా కల్తీ ఉందా? ఏమో నాకు తెలీదు. గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే హెరిటేజ్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 350 రూపాయలకి 450 రూపాయలకి ప్యూర్ గీ రాదు. వస్తే వీళ్ళు 450 అమ్మేవాళ్ళు హెరిటేజ్ వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు 800? సో ప్యూర్ గీ కావాలి అంటే ఏం చేయాలి? రేట్ ఎన్హాన్స్ చేయాలి. రేట్ ఎన్హాన్స్ చేయాలి అంటే ఏం చేయాలి? కాంట్రాక్ట్ మార్చాలి. కాంట్రాక్ట్ మార్చాలంటే ఏం చేయాలి? లడ్డు అపవిత్రం అని ప్రచారం చేయాలి. లడ్డు అపవిత్రం అని ప్రచారం ఎట్లా చేయాలి? అయ్యో 400 రూపాయలకి 450 రూపాయలకి ప్యూర్ గీ ఎక్కడ వస్తుందండి? అసలు నూనె రావట్లేదు, దాంట్లో పంది కొవ్వు కలుస్తుంది, ఎద్దు కొవ్వు కలుస్తుంది, బీఫ్ ఆయిల్ కలుస్తుంది, ఫిష్ ఆయిల్ కలుస్తుంది. కాబట్టి మనకి ప్యూర్ గీ కావాలి అంటే టెండర్స్ మార్చాలి. ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు గారు, హెరిటేజ్కి సంబంధించినటువంటి సంస్థ. వీళ్ళందరూ కలిసి ఒక నీట్గా ప్లాన్ చేశారు. రాష్ట్ర ప్రజలు గమనించండి. ఈ వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళాలి. ఎందుకు అంటే మీ చేతిలో మీడియా ఉంది. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, ఈటీవీలో, టీవీ5లో, మహా టీవీలో, మీ యూట్యూబ్ ఛానల్స్లో ఏది మాట్లాడినా ప్రజల మనసుల్ని మార్చగలము, ఏమి చెప్పినా ప్రజల మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని మార్చగలిగిన శక్తి మీడియాకు ఉంది అని మీరు అనుకుంటే సార్ పిచ్చి పొరపాటు అది. ఎందుకు అంటే మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో బొక్కబారులో పడిన విధానమే దీనికి ప్రతీక. నిన్న కావుంటుంది ఆమె సంక్రాంతి లక్ష్మి అంటారు ఆమెను ముద్దుగా. ఆ సంక్రాంతి లక్ష్మి గారు అంటున్నారు, ఆవిడ ఒక ప్రమాణం తీసుకుందంట ఇంకా తిరుమల లడ్డు గురించి మాట్లాడకూడదని. నువ్వే కాదమ్మా, తిరుమల లడ్డు మీద ప్రమాణం తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు, ప్రమాణం తీసుకున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణం తీసుకున్నారు. వీళ్ళతో పాటుగా మంత్రులందరూ కూడా ప్రమాణం తీసుకున్నారు తిరుమల లడ్డు గురించి ఇక మాట్లాడము అని. ఎందుకు? మాట్లాడితే చెడ్డీలు ఇప్పి కొడతారని చెప్పి అమిత్ షా పైన వార్నింగ్ ఇచ్చిన కారణంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడరు. వీళ్ళతో పాటుగా ఇంకొకళ్ళు కూడా భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులాగా వీళ్ళు కూడా ఇంకొకళ్ళు కూడా ప్రమాణం తీసుకున్నారు. వరుసపెట్టి టీవీ5 మూర్తి, అటుపక్క ఏబిఎన్ వెంకటకృష్ణ గారు, ఇటుపక్క టీవీ5 సాంబశివరావు గారు, అటుపక్క వంశీ గారు, ఇటుపక్క లక్ష్మి గారు, అటుపక్క శ్రీనివాస్ గారు, ఇటుపక్క రమేష్ గారు, ఇట్లా గారులందరూ వచ్చి ప్రమాణం చేశారు. ఏమని? లడ్డు మీద ఇక మాట్లాడడం. ఏమి రాత్రి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి లడ్డు పవిత్రం అయిపోయింది ఇంకా ఆపేయమని చెప్పారా? అబ్బాయి లడ్డూలో ఎటువంటి కొవ్వు గలవలేదు, పవిత్రం అయిపోయింది, మీరు మాట్లాడొద్దు, మీరు దయచేసి ఆపేసాడని కల్లోకి వచ్చామని చెప్పారా? ఎందుకు ఆఫ్ చేశారు? 20 రోజుల క్రితం దండం పెట్టి చెప్పానే, సార్ వద్దు ఇంకా లడ్డు గురించి వదిలేయండి ప్లీజ్, దయచేసి మాట్లాడకండి, భక్తులు మన వాళ్ళు దెబ్బతండి, అబ్బే కుదరదు, లాగాలి. ఆ మూర్తి గారు ఆర్తనాదాలు మామూలుగా ఉంటాయా? ఒకళ్ళకొకళ్ళు పెద్ద పెద్ద ఎనలిస్టులను తీసుకొచ్చి పెద్ద పెద్ద
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు డిబేట్లు టీవీలు మన ప్రమోషన్స్, రీల్స్ ఇష్టం వచ్చినట్టు 100 కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసి చివరికి ఎందుకు ఆఫ్ చేశారు? రీజన్ ఏంటి? రాష్ట్ర ప్రజలకు చెప్పండి. అమ్మ పలానా కారణాల చేత మేము మాట్లాడటం లేదు. నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని అడిగారు, సార్ లడ్డు గురించి ఏంది అంటే, ఇప్పుడు మాట్లాడే అంశం కాదంట, ఐ విల్ టాక్ లేటర్ అంట. నిన్న అసెంబ్లీలో పాపం పరిపూర్ణంగా పొందినట్టు చెట్టు కింద కూర్చున్న గౌతమ్ బుద్ధుల్లాగా మారిపోయినట్టున్నారు. లడ్డు విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ సార్ కాపాడటానికి ప్రయత్నం చేశారు? వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేయడానికి, వెంకటేశ్వర స్వామి ఈరోజు రోడ్డు మీదకి రావడానికి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఈరోజు అపవిత్రమైందని ఆ నోట ఈ నోట ప్రపంచంలో ఉన్న కోట్ల మంది భక్తుల్లో నానటానికి అత్యంత దుర్మార్గమైనటువంటి రచన రూపొందించింది చంద్రబాబు నాయుడు, నువ్వు కాదా? ఆ రూపకల్పనని స్క్రిప్ట్ రూపంలో తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నీవు కాదా? పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ని క్యారీ చేసింది నారా లోకేష్ కదా? నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ మీడియా, సోషల్ మీడియా 100 కోట్ల రూపాయలతోటి డిబేట్లు పెట్టింది మీరు కాదా? ఎవరు సార్ పెట్టింది డిబేట్లు? లడ్డూ అపవిత్రమైందని పెట్టింది ఎవరు సార్ డిబేట్లు? లడ్డూ అపవిత్రమైందని 100 మంది అనలిస్టులను తీసుకొచ్చి ప్రచారం చేసింది ఎవరు సార్? 100 కోట్ల రూపాయలతో ప్రచారం ఎవరు చేసింది సార్? మేము చేశానా? లేకపోతే సాక్షి మీడియా చేసిందా? లడ్డూ అపవిత్రం కాలేదని చేసింది సాక్షి మీడియా, లడ్డూ అపవిత్రం కాలేదని ప్రతిపక్షాలు చేశారు. ఊరు వాడ వేసింది ఎవరు సార్? బ్యానర్లు వేసింది ఎవరు సార్? 100 కోట్ల రూపాయలతోటి బ్యానర్లు వేసి లడ్డూ కల్తీ జరిగిందని చెప్పే ప్రయత్నం చేసింది ఎవరు సార్? ఎందుకు సార్ ఆల్ ఆఫ్ సడన్ మానేశారు? అంటే హెరిటేజ్ బయటకు వచ్చిందనే? హెరిటేజ్ వ్యవహారం బయటకు వచ్చిందనే? ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. జైభీమ్ రావు పార్టీ కూడా ఇంప్లీడ్ అవుతుంది. మేము కోరుతాం, అసలు హెరిటేజ్లో జరిగినటువంటి అవినీతి, హెరిటేజ్లో 100 కోట్ల రూపాయల హెరిటేజ్ కోసం, ఉపయోగం కోసం, హెరిటేజీకి ఆర్థిక లాభాలు చేకూర్చేదానికోసం ఈరోజు లడ్డు మీద జరిగిందనే కుట్ర కోణం కూడా బయటకు రావాలి. వీళ్ళు ఏం చేశారు? నేను రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు వాస్తవాల్లోకి వస్తాను. ఈ ఆరోపణలు ఏముందండి, జడా శ్రావణ్ కుమార్ ఆరోపణలు చేస్తుంటాడు, ఇంకొకళ్ళు చేస్తుంటారు, దానికి కాదు. ఆరోపణలకి ఆధారాలు ఉండాలి. మనం మాట్లాడేది ప్రజలు మెచ్చాలి అంటే దానికి ఒక ఆధారం ఉండాలి. ఈరోజు తిరుమల లడ్డు విషయంలోని అపవిత్రం చేయడానికి ఒక కారణం ఏంటి అంటే, ఈరోజు తిరుమల లడ్డు విషయంలో అపవిత్రం చేసి వీళ్ళు నవంబర్ 2025న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక టెండర్ ఇచ్చారు. ఈ టెండర్ రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. 2025 నవంబర్ తారీఖులో, అంటే 2024 అధికారంలోకి వచ్చిన వెంటనే సెప్టెంబర్ లడ్డూలో పంది అవశేషాలు కలిసినాయి అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేశారు. చేసి ఏం చేశారు? లడ్డు అపవిత్రమైంది కాబట్టి, తక్కువ డబ్బుతోటి నెయ్యి సరఫరా అవుతుంది కాబట్టి, ఇప్పుడు వీళ్ళ సిస్టర్ కన్సర్న్ కంపెనీనో లేకపోతే వీళ్ళకి సంబంధించినటువంటి ఒక షల్ కంపెనీ ఏదో ఒక దాన్ని వీళ్ళ పేరు పెట్టుకొని డబ్బులు తీసుకునేటువంటి ఏదో ఒక షల్ కంపెనీని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఇండల్జ్ చేయాలి. టీటీడీలోకి దీనికి సంబంధించినటువంటి ఏదో ఒక లడ్డు నెయ్యి సరఫరా చేసే ఒక కంపెనీ ఇండల్జ్ కావాలి. ఈ కంపెనీ పేరేంటి అంటే, ఇది నేను మీకు చదివి వినిపిస్తాను. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గోగాలి, తాలూకా, ఇందాపూర్ డిస్ట్రిక్ట్, పూణే, మహారాష్ట్ర. ఈ కంపెనీతోటి టీటీడీ ఒక టెండర్ ప్రక్రియలోకి ఎంటర్ అయింది. విత్ రెఫరెన్స్ టు ది ఈ టెండర్ ఫస్ట్ cited and pursuant to the recommendations of the purchase committee, wide reference second cited, it is to inform that your quoted rate of 658 rupees per kg for supply of cow ghee through tankers, inclusive of all taxes and FOR delivery to the marketing godown TTD Tirumala
Tiruchan is accepted in anticipation of approval of TTD board. Hence, you are hereby requested to supply 6,50,000 6,50,000 kgs of cow ghee through tankers at the rate of 658 రూపాయలు per kg inclusive of all taxes. నవంబర్ 2025లో ఈ హిందూపూర్ డైరీ అనేటువంటి మిల్క్ మహారాష్ట్రలో సంబంధించినటువంటి ఒక మిల్క్ కంపెనీతో 658 రూపాయలు పర్ కేజీ తోటి, అంటే ఇంతకుముందు ఎంత 358 రూపాయలు 360 రూపాయలు, ఒక్కసారిగా డబుల్ అయిపోయింది రేటు. ఈ రేటు డబుల్ అయిందని రేపొద్దున శ్రవణ్ కుమార్ XYZ ఎవరిని అడిగారు అనుకోండి, అయ్యో లడ్డూలో కల్తీ జరుగుతుందండి, లడ్డూలో కల్తీ జరగటం లేదా, 350 రూపాయలకి ఏమొస్తుందండి ఈ రోజుల్లో, 2024కు 358 రూపాయలు సప్లై చేసినటువంటి నెయ్యిలోనేమో కల్తీ ఉంది. సో నెయ్యిలో కల్తీ ఉంటుందా? మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మరి ఏం చేయాలి? అందుకని ఈ ఇండాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి టెండర్ ప్రాసెస్ ప్రకారం 6,50,000 కేజీలతోటి ఒక నెయ్యిని సప్లై చేసేటువంటి ఒక కంపెనీకి ఈ టెండర్స్ ఇచ్చారు. తప్పేం లేదు, ఎవరైనా అడగొచ్చు, ఎందుకు తప్పే ఉందండి, ఒక కంపెనీకి నెయ్యి ప్రొక్యూర్మెంట్ అవకాశం ఇచ్చారు, ఈ నెయ్యి ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి కంపెనీకి తెలుగుదేశమైనా ఇవ్వాల్సిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇవ్వాల్సిందే అని. తప్పులేదు, తెలుగుదేశమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకొకళ్ళైనా శ్రీవారికి ప్యూర్ నెయ్యి ఇవ్వటంలో రాజీ పడాల్సిన పని ఎవ్వరికీ లేదు. రాజీ పడమని కూడా నేను అనను, రాజీ పడమని చెప్పడం కూడా మా ఉద్దేశం కాదు. కానీ నువ్వు తీసుకొచ్చిన టెండర్ ప్రాసెస్లో నిజాయితీ ఉందా అనేది ఒక ప్రశ్న. ఎవరు ఈ కంపెనీ? ఈ కంపెనీ ఎవరు? ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి సంబంధం ఏంటి? నేను రాష్ట్ర ప్రజలకి ఈ కంపెనీకి హెరిటేజ్ సంస్థకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ కంపెనీ హెరిటేజ్కి సిస్టర్ కన్సర్న్ కంపెనీ అని నేను చెప్పను, కానీ బట్ హెరిటేజ్లో ప్రథమ భాగం సింహభాగం ఈ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రొడక్ట్స్ నుంచి కొనుక్కునే పర్చేసింగ్ కంపెనీస్లో అండ్ హెరిటేజ్లో వాడేటువంటి చాలా ప్రోడక్ట్స్లో ప్లాంట్లు ఉన్నది ఇండాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే, మహారాష్ట్ర స్టేట్లో. హెరిటేజ్ సంస్థకి ఈ ఇందాపూర్ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చాలా దగ్గర సంబంధం ఉంది. దగ్గర సంబంధం అంటే వీళ్ళది వాళ్ళు వాళ్ళది వీళ్ళని చెప్పదలుచుకోవాలి. హెరిటేజ్ సంస్థలో తయారయ్యే సీరియల్ నెంబర్ 2 తయారవుతుంది ఇక్కడ. కొన్ని ప్రోడక్ట్స్ హెరిటేజ్ సంస్థలో తయారయ్యే ప్రోడక్ట్స్లో మెజారిటీ ప్రోడక్ట్స్ తయారవుతుంది ఇక్కడ. ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఎట్ పోస్ట్ గోఖాలి ఆన్ ఇందాపూర్ బరమటి రోడ్, ఇందాపూర్ పోస్ట్, పూణే, మహారాష్ట్ర. లైసెన్స్ నెంబర్ వచ్చి FSSAI లైసెన్స్ నెంబర్ 1001222000159, ప్లాంట్ ఇందాపూర్ నేమ్. మీ హెరిటేజ్ వెబ్సైట్లో అఫీషియల్గా పలానా ప్రోడక్టు ఇక్కడ తయారవుతుందని పెట్టినటువంటి స్లిప్ ఇది. చంద్రబాబు నాయుడు గారు, ఇది మీకు సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ సార్, నాది కాదు. ఈరోజు మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో టెండర్లు 658 రూపాయలకి 6,50,000 కేజీల నెయ్యిని సప్లై చేయమని ఇచ్చినటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ ఇండస్ట్రీలో మీ హెరిటేజ్ కంపెనీ యొక్క భాగస్వామ్యం ఉంది అని చెప్పడానికి నిరూపించే ఆధారాలు ఇవన్నీ. ఇవే నా నోటి మాట ద్వారా కాదు. ఇప్పుడు వెళ్ళి చూడండి, హెరిటేజ్లో ఈ సీరియల్ నెంబర్ 2 ఉండదు. ఎందుకు తీసేశారు సార్? తప్పైతే ఎందుకు తీసేశారు? మీరు నిజాయితీగా ఉంటే మీ వెబ్సైట్లో నుంచి ఎందుకు మాయమైపోయింది? ఇది పత్రికల్లో వచ్చిన తర్వాత ఎందుకు మాయమైపోయింది? ఇదొకటి.
సీరియల్ నెంబర్ 17 అని ఇంకోటి ఉంటుంది సార్. సీరియల్ నెంబర్ 17 ప్రోడక్ట్ కూడా ఇదిగో ఇదే ఇందాపూర్ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోనే తయారవుతుంది. పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి ఖచ్చితంగా. మన కూర్చున్న 8 మంది మంత్రులు 9వ మంత్రి 9వ అనధికారిక మంత్రో లేకపోతే 9వ మంత్రి కాదులేండి మాధవ్ గారు, బీజేపీ వాళ్ళు కూడా స్పందించాలి. ఎవరి లబ్ధి కోసం, ఎవరి షేర్ల పెరుగుదల కోసం, ఎవరి ఆర్థిక సంపద కోసం ఈరోజు తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసి ఈరోజు తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాలకు వాడేటువంటి ఒక పరమ దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76 సంవత్సరాల వయసు, 76-77 సంవత్సరాల వయసు, దేశంలోనే సీనియర్ పొలిటీషియన్, 4 సార్లు ముఖ్యమంత్రి అయినారు. ఇంకా మీరు చూడని పదవులేంటి, ఆశించని పదవులేంటి, మీకు దక్కని అధికారం ఏముంది సార్? ఈవెన్ ఇప్పటికీ కూడా ఈ నీచ రాజకీయాలు శ్రీవారితో కూడా నీచ రాజకీయాలు చేస్తే ఎట్లా సార్ క్షమించాలి? ఎలా సార్ మాట్లాడుకుంటూ ఉండాలి? ఎవరు ఏమని స్పందించాలో అర్థం కాదు. నిన్నగాక మొన్న వెళ్ళి శ్రీశైలం దగ్గరికి వెళ్ళి రైతులు చేస్తున్నటువంటి పోరాటంలోకి చెక్కులు ఇస్తా వెళ్ళి శ్రీశైలంలో కూడా బాత్రూమ్ క్లీనర్లు వాడారని చెప్పే ప్రయత్నం చేశారే మీరు. క్షమించడానికి అర్హత ఉందా సార్? మీకు క్షమాపణకు ఒక అర్హత ఉందా? ఉందా? మీ కంపెనీల్లో పెట్టుబడుల కోసం, మీ కంపెనీల్లో షేర్ల కోసం ఎవరి మనోభావాలు దెబ్బతీస్తారు? ఒక ముఖ్యమంత్రిగా మీరు కేవలం ఒక వర్గానికి ముఖ్యమంత్రి కాదు. మీ ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నారే, వెంకటేశ్వర స్వామి దయవల్ల నేను ఈరోజు బ్రతికి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాను అన్నారే, మరి ఆ స్వామికి మీరు ఇచ్చే దైవ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? మీరు చెల్లించే కానుక ఇదేనా? ఈ విధంగా నేను చేసేది? ఎవరో పాపం పత్రికల్లో రాశారు, ఏమండి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసి ఇందాపూర్ కంపెనీలో వాళ్ళ ప్రోడక్ట్ను పెట్టుకోవటానికి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారండి అని. దానికి ఈ కంపెనీ ఖండనిచ్చింది. తప్పులేదు, మాకేం సంబంధం లేదు దీని మీద. ఏం కంపెనీ అది? ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దానికి హెరిటేజ్కి సంబంధం లేదు అని ఇచ్చారు. నేను అది కూడా చదివి వినిపిస్తా. ఇది హెరిటేజ్ కంపెనీ 13/2 ఫిబ్రవరి 13వ తారీఖున అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక ఖండన లెటర్. ఈ లెటర్లో ఏమిందో చూద్దాం. నేనేమంటానంటే, నేను స్పష్టమైనటువంటి ఆరోపణ చేస్తున్నా. ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్కి తిరుమలలో నెయ్యి సప్లై చేసేటువంటి 658 రూపాయల కేజీకి ఇచ్చేటువంటి నెయ్యిలో మీ ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్తో మీరు ఇచ్చిన కాంట్రాక్టులో పూర్తి అవినీతి ఆరోపణ ఉంది. దీంట్లో సింహభాగం హెరిటేజ్కి పార్టిసిపేషన్ భాగం వెళుతుంది. హెరిటేజ్కి కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది. తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం చేసి తద్వారా హెరిటేజీ భాగస్వామ్యంలో ఉన్న కంపెనీలకి మీరు లడ్డు కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి చేసినటువంటి దుస్సాహసం కాదని మీరు చెప్పండి. నేను ఆధారాలతో చెప్తున్నా, నేను నోటి మాటతో చెప్పటం ఆధారాలతో చెప్తున్నా. మీరు ఇచ్చినటువంటి ఖండన ఇది అఫీషియల్గా హెరిటేజ్ కంపెనీ ఇచ్చిన ఖండనను నేను చదివి వినిపిస్తా. ఇందాపూర్ డైరీ ఈజ్ నాట్ ఎ యూనిట్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందాపూర్ డైరీ ఈజ్ అన్ ఎంటైర్లీ ఇండిపెండెంట్ ప్రైవేట్ డైరీ కంపెనీ ఇన్ మహారాష్ట్ర విత్ ఇట్స్ ఓన్ ఆపరేషన్స్ అక్రాస్ ది వరల్డ్. ఎవడైనా అంతే చదువుతాడు. ఇప్పుడు స్కిల్ కుంభకోణంలో మీరు షెల్ కంపెనీలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన కంపెనీలు మీ అని చెప్పారా ఏంటి? అట్లా చదివితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు? అట్లా చెప్పరు మీరు. ఎందుకంటే మీకున్నంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ, బ్లాక్ మనీని నిజాన్ని అబద్ధం నిజాన్ని చేసేదానికి ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండవు ఆ తెలివితేటలు. బుద్ధినారకు ఒకసారి దొరికిపోయినారు కానీ స్కిల్ కుంభకోణంలో. లేకపోతే బ్రహ్మాది దేవులకు కూడా దొరకని ఇన్విజిబుల్గా ఏ విధంగా ఆధారాలు మాయం చేయాలో తెలిసినటువంటి అద్భుతమైనటువంటి స్కామర్. అలాంటి స్కాములు చేయగలిగినటువంటి చతురత మీ దగ్గర ఉంది. ఎందుకు? వ్యవస్థలన్నీ మీ దగ్గర ఉన్నాయి.
మీరు ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలుగుతారు? 25,000 కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న కేసులో ఈ రోజు వరకు జడ్జిమెంట్ బయటకు రాకుండా మొత్తం కేసులు మూపించుకోగలిగారు. మీకంటే ఎవరు ఎక్కువ తెలివి చతురత కలిగిన వాళ్ళు సార్? గౌరవనీయులైనట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ అల్టిమేట్గా మీరు సుప్రీంకోర్టుని తప్పుదో పట్టియచ్చు, హైకోర్టుని తప్పుదో పట్టియచ్చు, మీ ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గాన్ని తప్పుదో పట్టియచ్చు, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలని తప్పుదో పట్టియచ్చు. కానీ వెంకటేశ్వర స్వామిని మాత్రం తప్పుదో పట్టించలేరు సార్. మీరు వెంకటేశ్వర స్వామి కను చూపుల్లో నుంచి కూడా తప్పించుకోలేరు. మీరు మాట్లాడిన మాట, మీరు చేసిన డ్యామేజ్, హిందుత్వానికి మీరు చేసినటువంటి డ్యామేజ్ ఒక చరిత్రలో శ్రీవారి భక్తులకి మాయని మచ్చగా మిగిలిపోయేటువంటి ఒక అంశం. మీరేమంటారు మీ రిప్లైలో? There exists no ownership, management, operation or organizational relationship whatever between the companies. We have only contract manufacturing arrangements for paneer, cheese, SMP and UHT milk as a buyer of these products from them. అంటే ఈ హిందూపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్తో మాకు ఏ విధమైనటువంటి ఆపరేషనల్ ఇష్యూస్ లేవు. కానీ వీళ్ళకి ఒక సంబంధం ఉందంటే ఏంది ఆ సంబంధం అంటే, వీ హ్యావ్ ఓన్లీ కాంటాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ పన్నీరు, చీజు, ఎస్ఎంపి, యూహెచ్టీ మిల్క్ ఇవి కొని అమ్మేటువంటి లావాదేవీలతో ఒక అగ్రిమెంట్ ఉందంటే వీళ్ళకి. రేపొద్దున ఈ ఇందాపూర్ డైరీ 6,50,000 కేజీల నెయ్యిని ప్రొక్యూర్ చేస్తుందానికి కాంట్రాక్ట్ తీసుకుంది. ఆ కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఆ నెయ్యి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ హెరిటేజ్ నుంచే వెళ్తుంది. మీ హెరిటేజ్ నుంచి వెళ్తున్నదే త్రూ ప్రాసెస్ ప్రకారం ఇందాపూర్ డైరీ నుంచి వెళ్తుంది. మీకు ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది కదా, మ్యానుఫ్యాక్చరింగ్కి, చీజ్కి, ఆటికి ఇటుకి కాంట్రాక్ట్ ఉంది కదా. ఎవరు చూసి వచ్చారు? ఇప్పుడు మీరు వ్యవస్థలను మేనేజ్ చేయడానికి లోత్రా గారికి డబ్బులు పంపించడం లేదు. 27 జీవోల్లో 100 కోట్ల రూపాయలు పంపించలేదా? ఎవరికి డబ్బులు ఇవ్వాలన్నా ఆయన అకౌంట్లోకి పోతాయి, లీగలైజ్డ్గా లోత్రా అకౌంట్లో నుంచి ఇంకొకరికి వెళ్తాయి. వ్యవస్థని ఎట్లా మేనేజ్ చేయాలో మీకు తెలుసు కదా. ఇప్పుడు మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నా, మా పార్టీ స్పష్టమైన ఆరోపణ చేస్తుంది. మీరు తిరుమల వెంకటేశ్వర స్వామికి నెయ్యి సప్లై చేసేటువంటి ఈ కాంట్రాక్ట్ని ఇందాపూర్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. ఈ లిమిటెడ్ కంపెనీతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి. మీరు మాట్లాడుకున్నట్టుగా మీ మధ్య కాంట్రాక్ట్ ఉన్నట్టుగా మిల్క్, చీజు మాత్రమే కాదు, మిగతా గీ విషయంలో కాంట్రాక్టు లేకపోయినప్పటికీ రేపొద్దున ఇందాపూర్ కంపెనీ నుంచి ఏ విధంగానూ గీ వెళ్ళదు, అది హెరిటేజ్ నుంచి వెళ్తుంది. హెరిటేజ్లో ప్రోడక్ట్స్ అన్నీ వీళ్ళకి చూపిస్తారు. దీంట్లో నుంచే వచ్చే ఇందాపూర్ నుంచి తిరుమలకు వస్తుంది. అంటే తిరుమలలో వాడే 90% 80% గీని మీ 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 ప్రాఫిట్లు పెంచుకోవడానికి, మీ ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి హెరిటేజ్ సంస్థ నుంచి రూట్ చేసేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక మీరు చేశారు అనేది మా పార్టీ స్పష్టమైన ఆరోపణ. దానికి ఇవన్నీ ఆధారాలు. అండ్ మీతో పాటుగా ఇంకొక దుర్మార్గుడు కూడా ఉన్నాడు, బోలే బాబా అని. ఈ బోలే బాబా హర్ష డైరీ అనేటువంటిది వీళ్ళ వెబ్సైట్లో రాసుకున్నట్టుగా we have 27 company owned deposits and nearly thousands of so and so also tagged with the value included. వీళ్ళతో మదర్ డైరీ, ఐటీసీ, హెరిటేజ్ ఫుడ్స్, తిరుమల ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సో అండ్ సో. ఈ బోలే బాబా మిల్క్ డైరీ అనే వాళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అంటే హెరిటేజ్తో సంస్థతో కూడా సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్ డైరీ మిల్క్తో కూడా సంబంధాలు ఉన్నాయి అని బోలే బాబా, దట్ మీన్స్ హర్ష డైరీ రాసుకున్నటువంటి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇవన్నీ కూడా అధికారిక పత్రాలతో ఎస్టాబ్లిష్ అయినాయే, ఇదేదో మా నోటు మాటలతో ఎస్టాబ్లిష్ అయినట్టు కాదు. నేనేమంటానంటే అసలు బోలే బాబా డైరీనే
ఈరోజు ఏదైతే బోలేబాబా లాంటి ఒక దుర్మార్గుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వచ్చి డైరీ మిల్క్ మొత్తాన్ని వ్యవస్థను నాశనం చేశాడు అని చెప్పినటువంటి బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ ఈ రాష్ట్రంలోకి తిరుమలలోకి ఎంటర్ అయింది. ఎవరి మీద అయ్యా అంటే మీ హయాంలోనే 2025 జనవరిలో ఫైల్ చేసినటువంటి 26 జనవరిలో ఫైల్ చేసినటువంటి సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లోని ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు బోలేబాబా తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావటానికి కారణం ఎవరు? మీరు కాదా? మీ ప్రభుత్వంలో అధికారులు కాదా? ఛార్జ్షీట్లో చదివి వినిపిస్తాను నేను. ఛార్జ్షీట్లో 64వ పేజీ. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ అబౌట్ 1 month ఆఫ్టర్ ది అబౌవ్ ప్లాంట్ ఇన్స్పెక్షన్ ఆన్ 26/2018. ఎవరు సార్ 26/2018 అధికారంలో ఉంది? తెలుగుదేశం ప్రభుత్వం. డ్యూరింగ్ ద టెక్నికల్ ఎవల్యూషన్ ఇన్ టెండర్ నెంబర్ ROC నెంబర్ M1/3402/31/106/MRKT/2018, that is MS Harsha Fresh Food Private Limited, now Bolebaba Organic Dairy Private Limited, was technically not qualified as it failed to submit the commodity expenditure certificate for 3 years and failed to submit the statement of with respect to production of ghee and cow milk, fat and milk procurement, and instead it submitted certificate furnished by chartered accountant in this regard, which is not valid. 2018లో బోలేబాబాని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలోకి పెట్టే సందర్భంలో వాళ్ళకి మిల్క్ ప్రొడక్షన్ లేదు అని, కౌగి ప్రొడక్షన్ లేదు అని, ఏ విధమైన ప్రొడక్షన్ చేసేటువంటి అవకాశం లేదు అని వాస్తవాలు ఉన్నప్పటికీ మీ టెక్నికల్ టీం తిరుమల తిరుపతి దేవస్థానంలో 2018లో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ టీం, మీ యొక్క టీటీడీ అధ్యక్షుడు నాకు తెలిసినంత వరకు యాదవ్ అనుకుంటా అతను కూడా ఎంక్వైరీ చేయాల్సిందే. అతను ఆధ్వర్యంలో ఈ టీటీడీ ఆ రోజున దొంగ ఇన్స్పెక్షన్ చేసి ఈ బోలేబాబాకి డోర్లు తెరిచింది తిరుమల తిరుపతి దేవస్థానంలో కాదా? ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ టీటీడీ ఫ్లోటెడ్ NIT వైడ్ ROC నెంబర్ so and so on 18/2/2000 for supply of 82 kgs of cow ghee through tins to TTD for a period of 6 months. ఈ బోలేబాబాకి 6 నెలల పాటుగా 82,000 కేజీల గీను సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చింది మీరు కదా? ఇన్ రెస్పాన్స్ టు ది అబౌవ్, MS Dairy Fresh Dairy Product Private Limited, now is a Bolebaba Milk Company, participated in the tender and also qualified during a technical bid. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, మొన్న మాట్లాడినటువంటి గౌరవనీయులైనటువంటి మంత్రులు, అందరికంటే గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు టెండర్ల ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తే అసలు ఏమీ లేని చోట ఆకాశంలో గాలిని తీసుకొచ్చి బోలేబాబాకి ఎంట్రన్స్ ఇచ్చి హారతి పట్టి బోలేబాబాని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారేం సార్? అప్పుడు మనం ఎక్కడున్నాము? మనం ఎక్కడో నిద్రపోతున్నాం, మనం ఏదో షూటింగ్లో ఉన్నాం. మనకు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం మనం అప్పుడు మర్చిపోయాను. అప్పుడు మీరు సనాతన ధర్మాధికారి కాదనుకుంటా. అప్పుడు మీరు శ్రీ భావానికి భక్తులైనటువంటి ఒక ఉద్యమకారులు అనుకుంటా, లేకపోతే చెగోవేరానో. బహుశా మీరు ఇద్దరు చెగోవేరానా అయి ఉండాలి, లేదంటే శ్రీ గారైనా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అండి. సనాతన ధర్మం అప్పటికి లేదు, మనకి ఆ క్యారెక్టర్ మనకి రాలా. అప్పటికి ఆ క్యారెక్టర్ వచ్చేటప్పటికి కొంచెం టైం పట్టింది. కాబట్టి 2018లో జరిగిన విషయాలు పాప సిబిఐ చాలా కష్టపడి తీసుకొచ్చింది సార్. మీకోసం మళ్ళీ నేను చదివి వినిపిస్తున్నా. అది బేసింగ్ ఆన్ ది అబౌవ్ ప్లాంట్ ఇన్స్పెక్షన్ టీమ్ రిపోర్ట్ డేటెడ్ 27/5/2018, హర్ష ఫ్రెష్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ వాస్ రికమెండెడ్ ఫర్ ఓపెనింగ్ ఫైనాన్షియల్ బిడ్ ఇన్ ది టెండర్. సిన్స్ యాజ్ పర్ ది టీటీడీ నామ్స్ ది ప్లాంట్ వాజ్ ఇన్స్పెక్టెడ్ విత్ ఇన్ ఎ ఇయర్ bearing L1 by quoting 291 per kg inclusive of all taxes and also received supply order dated 19 so and so. మన హయాంలోనే ఇన్స్పెక్షన్ జరిగింది.
టెండర్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేయని బోలే బాబాని తీసుకొచ్చి టెండర్స్లో పెట్టించింది మనమే, సప్లై ఆర్డర్ ఇచ్చింది మనమే, సప్లై చేపించింది మనమే. ఎందుకు అంటే ఈ బోలే బాబాతో హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. ఈ బోలే బాబాతో ఇందాపూర్ డైరీ, మిల్క్ డైరీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సార్ ఇదేమో నా సొంత కవిత్వం కాదు సార్, లేనిపోయింది మళ్ళీ నా మీద కేసు పెట్టారు. నా సొంత కవిత్వం కాదు, ఛార్జ్ షీట్లో ఉన్నదే నేను చదివి మీకు వినిపిస్తున్నా. బోలే బాబానే ఏం చెప్పాడు అంటే, నాకు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పిన విషయాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు పెడుతున్నా. మీరు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇందాపూర్ డైరీలో మా మిల్క్ ప్రోడక్ట్స్ అవుతున్నాయి, అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయని మీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టి పేపర్లో రాగానే మొత్తం తీసి పడేశారు. గప్చూప్ సంబార్ పుట్టి అయిపోయాయి. మొత్తం తీసేసి మొత్తం వెబ్సైట్ మొత్తాన్ని ఖాళీ చేసేసి ఒక లెటర్ రిలీజ్ చేశారు. వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఎక్కడో అప్పుడప్పుడు కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాము, ఫ్రాన్స్లోనో దావోస్లోనో కలిసి కాఫీ టీ తాగుతూ ఉంటాము, సింగపూర్లోనో కలిసి, అంతే తప్ప ఆ సీఈఓకి మా సీఈఓకి అధికారికంగా ఎక్కడ ప్రకటన లేదని. ఎవరు అధికారికంగా వీళ్ళు కలవరు సార్. దావోస్లోనో సింగపూర్లోనో కలుస్తారు అంతే, కాఫీ టీ తాగుతాను కలుస్తారు, అనుకోకుండా ఎదురుపడతారు. అరే రే రే బాగున్నారా ఇందాపూర్ సీఈఓ గారు అంటే, బాగున్నాం హెరిటేజ్ సీఈఓ గారు అనుకుంటారు. అక్కడ ప్రజలు పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలు వెర్రివాళ్ళు అనుకొని మనకు ఓట్లు వేశారు కదా 164 సీట్లతోటి, ప్రజలు ఏం చెప్పినా నమ్ముతారో అనుకోవటం రాజకీయం కాదు, అది చెప్పాలన్నది నా ఉద్దేశం. అది చెప్పాలన్నది నా ఉద్దేశం, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కోరుతున్నా. ఒక రాజకీయ ప్రయోజనాలతోటి ప్రతిపక్ష నాయకుడు క్రిస్టియన్ కాబట్టి, అది ఏ మతమైనా కానివ్వండి, ఆయన క్రిస్టియన్ అయితే మనకేంది, ముస్లిం అయితే మనకేంది. మహారాష్ట్రను పరిపాలిస్తుంది హిందువులు, క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బాగాలేదా అక్కడ చెప్పండి? తమిళనాడులో పరిపాలిస్తుంది ఒక కమ్యూనిటీ, మిగతా వాళ్ళు బాగాలేదా? ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తుంది ఒక క్రిస్టియన్ అనుకుందాం, వాళ్ళు కన్వర్ట్ అయినారు క్రిస్టియన్స్, అయితే ధర్మాల మీద సాహసం తుపాకీ పెట్టి కాల్చేస్తారా? కాల్చేస్తారా అంటున్నా నేను. అంటే ఆ కమ్యూనిటీని యాక్సెప్ట్ చేయటం ఆయన పాపం, అది మీకు వరం. పొద్దునేమో టోపీ, ముస్లిం టోపీ, మధ్యాహ్నం ఏమో క్రాస్, సాయంత్రం ఏమో పంచ, ఇది కట్టుకునే పవన్ కళ్యాణ్ అయితే మీకు మంచోడు. 2018లోనేమో చగోవీరా, 2019లోనేమో శ్రీశ్రీ, 2020లోనేమో సచ్చిదానంద స్వామి, 2021లోనేమో ఇస్మాయిలు, 2024లోనేమో దావీదు. ఈ ఈ ఈ ఈ విధమైనటువంటి డ్రామాలు నాటకాలు ఆడితే మాత్రం అది కరెక్టు. అరే రాజకీయంలో రాజకీయాలు చేయడానికి కొన్ని వేల అంశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఏమైపోయింది? ఎందుకు సైలెంట్ అయిపోయారు టీడీపీ మీడియా? ఎందుకు ఈరోజు టీడీపీ మీడియా ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ఈరోజు డిబేట్లు పెట్టడం లేదు? ఎందుకు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో అపవిత్రమైందని అనే మాట మీ నోట్లో నుంచి ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో ఎందుకు విత్డ్రా అయ్యారు? ఢిల్లీలో ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడటం లేదు అంటే శాపం గట్టిగా తగిలింది కాబట్టి. ఆల్రెడీ పతనం స్టార్ట్ అయిపోయింది, తెలుగుదేశం పతనం ఆల్రెడీ స్టార్టెడ్. ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా అయితే ఇదిగో ఈ 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల్లో జమిలీ ఎన్నికలు వచ్చేంతవరకే. ఇక చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఉండేదంట అని ఒక చరిత్రగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామితో మీరు పెట్టుకున్న కారణంగా ఆ చరిత్ర, ఆ వెంకటేశ్వర స్వామి శాపం మీ పార్టీ మొత్తాన్ని తినేస్తుంది. మీ పార్టీ అధినేతల మొత్తాన్ని పాపభీతితోటి మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పాపభీతితోటి నలిగిపోతున్నారు. లేకపోతే అంత పెద్ద ఆయన బాత్రూమ్ క్లీనర్లో బాత్రూమ్ క్లీన్లో వాడేటువంటి యాసిడ్ని లడ్డూలో వాడారు అన్న తర్వాత నిందితులను పట్టుకోకుండా, నిందితులకు శిక్ష వేయకుండా ఎందుకు వెనక్కి పారిపోతారు? మీరు వెనక్కి పారిపోయారంటే అర్థం ఏంటి? ఏదైనా శ్రీవారినైనా మీరు తింటే తిన్నారులే అనుకోవాలి, ఆరోగ్యం పోతే పోయింది అనుకోవాలి, లేదంటే తప్పైనా మాట్లాడి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మీరు పులి మీద ఎక్కి స్వారీ చేసినప్పుడు పులితో మీరు లక్ష్యాన్నైనా సాధించాలి, లేదంటే మీరు దిగకుండా అయినా ఉండాలి. మీరు పులి మీద నుంచి దిగి పారిపోతే ఎట్లా? పారిపోతే మీరు మాట్లాడకూడదా?
అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు పంది కొవ్వు ఎద్దు కొవ్వు ఉందని మాట్లాడినప్పుడు అందరూ చప్పట్లు కొట్టాలా మీ మీడియాను చూసి? లేదులే ఇంకా వదిలేసేయండి, గప్ చూప్ సంబార్ బుడ్డి, ఇంకా అయిపోయింది, మేము ఓతు తీసుకున్నాం, ఇంకా వద్దు మాట్లాడొద్దు, ఇంకెవరు మాట్లాడొద్దు అంటే మానేయాలా? అంటే అంతా మీ ఇష్టమేనా? మీ మీడియా ఇష్టమేనా? మీ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ ఇష్టమేనా? అంటే మీరు మాట్లాడింది వేదం, మీరు పాడింది పాట, మునిగింది గంగ, నచ్చింది రంభ, ఇంకా దానికి మేమందరం రాష్ట్ర ప్రజలందరం కూడా చప్పట్లు కొట్టాయి. ఎట్లా సార్ ఇది? ఏ క్వశ్చన్, ఏ రాజ్యాంగం ప్రకారం కరెక్టు? నేను అంటున్నా, ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిందే, దోషులు బయటికి రావాల్సిందే. నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు దోషులైతే జరగాలి, వాళ్ళు శిక్ష పడాలి. మద్యం కుంభకోణంలో అంటే 3,500 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే అదంతా ఎలక్షన్లో పంచిస్తారంట, డబ్బులు లేవంట, డబ్బులు ఇప్పుడు. ఇదా మీ కేసులు పెట్టే విధానం? ఇదా మీరు ప్రచారం చేసే విధానం? దానికి 164 సీట్లు ప్రజలు మీకు ఇవ్వాలా? సో నేను సిబిఐ వాళ్ళకు కూడా మేము లెటర్ రాస్తాం, ఖచ్చితంగా రేపు సుప్రీంకోర్టులో కూడా మేము ఇంప్లీడ్ అవుతాం. హెరిటేజ్ ఫుడ్కి సంబంధించి, హెరిటేజ్ వాళ్ళకి సంబంధించి ఏ విధంగా ఈ లింకులు ఉన్నాయి, ఈరోజు ఇందాపూర్ డైరీకి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎందుకు నందిని వాళ్ళకి కాంట్రాక్ట్ తీసేసి ఈ మధ్య ఇందాపూర్ వాళ్ళకి ఇచ్చారు, ఎందుకు ఒక్కసారిగా 658 రూపాయలకి టెండర్ ప్రక్రియ పెరిగింది, ఈ పెరగటానికి కారణం ఏంటి, ఈ పెరిగిన దాంట్లో హెరిటేజ్ సంస్థ యొక్క లాభం ఎంత, హెరిటేజ్ సంస్థ రేపొద్దున దీంట్లో నుంచి ఎంత ప్రొక్యూర్ చేస్తుంది, బోలేబాబా డైరీకి, ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనేది రాష్ట్ర ప్రజలకు తెలిసి తీరాలి. దీని మీద పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగి తీరాల్సిందే. లేకపోతే మీరు చేసినటువంటి ఆరోపణలకి మీరే సమాధానం చెప్పాల్సి వస్తుంది రాష్ట్ర ప్రజలకు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలతోటి చర్చించడం కోసం రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కానే కాదండి. రాజకీయాలలో ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేకుండా, భయం భక్తి లేకుండా మేము ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు, మా వెనుక మీడియా ఉంది అని అనుకోవటం ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మాలాంటి వాళ్ళు రేపొద్దున ఏదైనా ఒక చిన్న పోస్ట్లో ఉన్నా, దేవుడు గురించి మాట్లాడాలి అంటే, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాలి అంటే గజ 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 వణికే విధంగా ఈ లడ్డు అంశం చరిత్రలో ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి అనేది మాత్రమే నా కోరిక. అది ఏ విధంగా ల్యాండ్ అవుతుందో నాకు తెలియదు. ఈ అంశం హెరిటేజ్ దగ్గర వచ్చి ల్యాండ్ అయింది, ఇందుకు సూదిపోయిందని సోదికిపోతే మొత్తం లింకులన్నీ బయటకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లాగినటువంటి లడ్డూ కుంభకోణం ఎక్కడికి వచ్చాగింది? హెరిటేజ్ దగ్గరకు వచ్చాగింది. హెరిటేజ్ షేర్లు విని డమాలమని పడిపోతున్నాయి. రేపొద్దున ఈ శ్రీవారి శాపం హెరిటేజ్ మీదకి వచ్చిందంటే హెరిటేజ్ కుప్పగూలిపోద్ది. ఆ పెరుగులో సంబంధించి హెరిటేజ్ పెరుగు, నాసిరకం పెరుగు వాడుతున్నారని దేశంలో అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ₹1,00,000 ఫైన్ వేస్తే ఆ ₹1,00,000 ఫైన్కి పరుగో బట్టి దాన్ని అప్పీలెంట్ ట్రిబ్యునల్లో స్టే చేసుకున్నారు. సో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపేటప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు దేవుణ్ణి, కలియుగ దైవాన్ని కూడా లాగి ఆయన మీద రాజకీయాలు చేయాలనుకునే రాజకీయ నాయకులకి, అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే, రాజకీయాలకి దేవుడు దూరంగా ఉండాలి. మన రాజకీయాల్లోకి దేవుడు రాకూడదు. అది జీసస్ అయినా రాకూడదు, అల్లా అయినా రాకూడదు, వెంకటేశ్వర స్వామి అయినా రాకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 27 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి వారి మతాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ మతాన్ని ఇంకో మతం కించపరచకూడదు. మా పార్టీ అభిమతం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్, మేనిఫెస్టో, అవర్ మేనిఫెస్టో ఈజ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఏ ఒక్క ఆర్టికల్కి, ఏ ఒక్క వ్యక్తి యొక్క హక్కులకి భంగం కలిగినా ఖచ్చితంగా వీ విల్ ఫైట్ ఫర్ దట్. ఈరోజు లడ్డు అంశం కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, మాట్లాడగలిగి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చెప్పగలిగే అవకాశం ఉన్న రోజున ఖాళీగా కూర్చునే అవకాశం లేదు. లడ్డూ మీద విచారణ కొనసాగాలి, హెరిటేజ్ లింకుల మీద విచారణ కొనసాగాలి. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దోషులకు శిక్ష పడాలి అనేది పూర్తి స్థాయిలో నేను రాష్ట్ర ప్రజలను కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.
సార్ బడ్జెట్ రమారామి 3,50,000 కోట్ల ఎంతో బడ్జెట్ పెట్టినట్టున్నారు. నాకు తెలిసి అమరావతికి 6,000 కోట్లు ఇచ్చారు. సూపర్ 6 మొత్తం హుష్కాక్ అయిపోయింది. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. 1,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్న 2 కోట్ల మంది, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి మహిళలకు ఇస్తానన్న ఇది లేదు. నెంబర్ 2 నిరుద్యోగ వృత్తి హుష్కాకి. జనవరి 1న ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ దాని మీద ఊసే లేదు. ఈరోజు సూపర్ 6లో ఉన్నటువంటి గ్యాస్ పథకం కానీ, ఇంటింటికి 3 సిలిండర్లు అన్న పథకం కానీ, మరి ఈ పథకాలన్నీ ఏమి లేనప్పుడు, కనీసం ఈ పథకాల ఊసు లేనప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 17% నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు కేటాయించాలి. ఎంత కేటాయించారు? నాట్ ఈవెన్ 1%. 17% నిధులు కేటాయించిన చోట రమారమి 1,30,000 కోట్ల రూపాయలు రమారమి నిధులు కేటాయించాల్సిన సందర్భంలో కనీసం 10,000 కోట్ల రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకి నిధులు కేటాయించలేదు. ఇదేం బడ్జెట్? బడ్జెట్లో చెప్పుకోవడానికి ఏముంది? 73,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు 2019-24 అప్పు చూపిస్తున్నారు. మరి ప్రచారానికి మాటలకి ఏమైనా శుద్ధనుందా? నోరా అది? ఏమన్నా నోరు దేంతో గడగాలి? పెనాయిల్తో గడదు, నోరు యాసిడ్తో గడగాలి మీ వాళ్ళందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ నోరు, ఆ పవన్ కళ్యాణ్ నోరు, నారా లోకేష్ నోరు యాసిడ్తో గడగాలి. అయినా కూడా శుద్ధి కాదు. ఈరోజు తప్పుల తడకగా బడ్జెట్ ప్రవేశపెట్టి కనీసం సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం కూడా అమలుపరచకుండా ఏ పథకాలు అమలు చేస్తామని వచ్చారు రాష్ట్రంలో అధికారంలోకి? నేను ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడకపోవడానికి కారణం 2-3 రోజుల్లో బడ్జెట్ మీద కూడా నేను పెడతా. అరే రాష్ట్రంలో ఈరోజు వరకు దళితులు బిడ్డలు ఎంత అన్యాయం అయిపోతున్నారు. ఆ రాజంపేటలో ఈరోజు వరకు సుధామాధవి అనే ఫ్యామిలీకి ఈరోజు వరకు న్యాయం జరగల. ఎలా ఆమె ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆవిడ అల్లాడిపోతూ ఉంది. ఈరోజు వరకు న్యాయం జరగక అల్లో రామచంద్ర అని మీ పార్టీ దగ్గరకు వస్తే కనీసం మాట్లాడటంలా, దళితుల సమస్యలు ఒక్క సమస్య మాట్లాడటంలా. వాటన్నిటి మీద పెడతా, నేను ప్రెస్ మీట్ పెడతా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బడ్జెట్ మీద, దళిత సమస్యల మీద ఒక రోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాను. అందరి సమస్యలు ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఎక్స్పోజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది.